గుణం తమోగుణం అని మూడు ఉంటూ ఉంటాయి. మూడిట్లో రజోగుణాన్ని తమోగుణాన్ని తీసివేసి సత్వగుణ ప్రధానమైనటువంటి జీవనాన్నే మనం కలిగి ఉండాలి. ఈ సత్వగుణాన్ని ఎదుర్కోవటానికి రజోగుణం తమోగుణం ఎప్పుడూ కూడా ముందుకు వస్తూ ఉంటాయి. ఆ రజోగుణ తమోగుణాల్ని ఎల్లప్పుడూ కూడా మనం నిర్జించి నిరంతరం సత్వగుణంతోనే ఉండాలి. అంటే మనం ఆహారాన్ని స్వీకరించినా, ఒక మాట మాట్లాడినా, ఒక ఆలోచన చేసినా, ఒక పని చేసినా అది సాత్వికంగానే ఉండాలి. అప్పుడే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. అది రజోగుణంతోనో తమోగుణంతోనో ఉన్నట్లయితే అది రాజసము తామసమై మనకు అజ్ఞానాన్ని కలిగిస్తుంది. తద్వారా మనం దుఃఖాన్ని పొందుతాం. అలా కాకుండా నిరతిశయమైనటువంటి ఆనందాన్ని సుఖాన్ని పొందాలి అంటే మనం సత్వగుణం ప్రధానంగా ఉండాలి. అటువంటి సత్వగుణం అభివృద్ధి చెందాలి అంటే ఈ 20-21 సర్గలు సుందరకాండలోని సర్గలు కనుక పారాయణ చేసినట్లయితే సత్వగుణం మనకు అభివృద్ధి చెందుతుంది. అటువంటి ఫలితాలని మనం అందరం కూడా పొందాలి. ఈ విధంగా 15వ సర్గలో ఆ వనశోభంతా కూడా అశోక వనశోభంతా కూడా పరిశీలించినటువంటి ఆ హనుమంతుల వారు అమ్మవారిని చూశారు, సంతోషించారు. ఇప్పుడు కదా నేను నా యొక్క కార్యక్రమం సార్థకమైంది అని ఆనందించారు. ఆ అమ్మవారి యొక్క శీల సౌందర్యములన్నీ కూడాను ప్రశంసించారు. ఎంతో కష్టదశలో ఉన్నప్పటికీ కూడాను అమ్మవారి యొక్క పాతివ్రత్యం ఎంతో గొప్పగా ఉన్నది అని ఆంజనేయ స్వామి వారు ప్రసన్న మనస్కులైనారు. ఇంతట్లోకి రావణాసురుడు ఇంకా తెల్లవారలేదు, పరివారంతో అమ్మవారిని చూడటానికి అశోకవనానికి వస్తూ ఉన్నాడు. ఆ హనుమంతుల వారు ఆ రావణుని కూడా చూచారు. రావణుడు సీతాదేవి దగ్గరికి వచ్చి ప్రలోభ పెట్టేటటువంటి ఏవో అవాకులు చవాకులు అని అంటాం, అటువంటి మాటలన్నీ కూడాను మాట్లాడటం మొదలుపెట్టాడు. సీతాదేవి రావణాసురుడికి హితవు పలుకుతోంది. రాముడి యొక్క గొప్పతనం తెలుసుకుంటే ఇప్పటికైనా బాగుపడతావు రావణ అని సీతాదేవి ధైర్యంగా చెప్తూ ఉన్నది. ఇదంతా పెడచెవిని పెడుతూ రావణాసురుడు అంటున్నాడు, దుష్ట స్వభావం కలవాడు, రాక్షస స్వభావం కలవాడు కనుక ఇంకా నీకు 2 మాసాలే సమయం ఇస్తున్నాను అనే విధంగా ప్రలోభ పెడుతూ ఉన్నాడు. ఇటువంటి వృత్తాంతాలతో కూడినటువంటి ఈ శ్రీమద్ రామాయణ అంతర్గత సుందరకాండ పారాయణ ఈ రోజున మనం నిర్వహించుకుని శ్రీవారి అనుగ్రహం ద్వారా ప్రపంచ ప్రజలందరూ యోగక్షేమాలతో వర్ధిల్లాలి అని మరొక్కసారి ప్రార్థన చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీపద్మావతీజానేః భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ ధర్మవిగ్రహస్య శ్రీరామచంద్రప్రభోः పాదసేవకస్య హనుమతః ప్రసాదేన అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ సమస్త దుష్ప్రభావకారక సర్వరోగోపశాంత్యర్థం సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం భారతదేశస్య విద్యా విత్త వ్యాపార దేశరక్షణాదిరంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అస్మిన్ దేశే శత్రుబాధా నివృత్త్యర్థం సర్వజనేషు సౌమనస్య సాదర భావనా సిద్ధ్యర్థం సనాతన ధర్మాభిధానస్య హైందవ ధర్మస్య
परिरक्षणार्थम् भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानाम् सर्वेषाम् स्वकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थम् सकलसत्कार्यसिद्ध्यर्थम् गोहिंसा निवृत्तिपूर्वक गोसंरक्षणार्थम् च श्रीरामचन्द्ररूपान्तरस्य श्रीमद्वेङ्कटेश्वर परब्रह्मणः श्रीमदाञ्जनेयस्य च परिपूर्ण अनुग्रहसिद्ध्यर्थम् पञ्चमदिने श्रीमद्वाल्मीकिरामायणान्तर्गत सुन्दरकाण्डे 15 सर्गतः 22 सर्गपर्यन्तम् श्लोकपारायणम् अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीरामप्रार्थना। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। श्री आञ्जनेय प्रार्थना। गोष्पदीकृतवाराशिम् मशकीकृतराक्षसम् रामायण महामालारत्नम् वन्दे नीलात्मजम्। श्रीवाल्मीकिप्रार्थना। कूजन्तम् राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम्। श्रीहनुमते नमः। अथ श्रीमद्रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे 15 सर्गः। रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तम भोजशास्यान्तकास्माकम् रक्षाम् देहि श्रियम् च ते। सवीक्षमाणस्तत्रस्थः मार्गमाणश्च मैथिलीम् अवेक्षमाणश्च महीम् सर्वान् तावन्ववैक्षत। सवीक्षमाणस्तत्रस्थः मार्गमाणश्च मैथिलीम् अवेक्षमाणश्च महीम् सर्वान् तावन्ववैक्षत। सन्तानकलताभिश्च पादपैरुपशोभिताम् दिव्यगन्धरसोपेताम् सर्वतः समलङ्कृताम् ताम् सनन्दनसङ्काशाम् मृगपक्षिभिरावृताम् हर्म्यप्रासादसंवादाम् कोकिलाकुलनिस्वनाम् काञ्चनोत्पलपद्माभिः वापीभिरुपशोभिताम् बह्वासनकुतोपेताम् बहुभूमिगृहायिताम् सर्वर्तुकुसुमैरम्याम् फलवद्भिश्च पादपैः पुष्पितानामशोकानाम् श्रिया सूर्योदयप्रभाम् प्रदीप्तामिव तत्रस्थः मारुतिः समुदैक्षत। निष्पत्रशाखाम् विहगैः क्रियमाणामिवासकृत् विनिष्पतिभिः शतशः चित्रैः पुष्पावतंसकैः आमूलपुष्पनिचितैः अशोकैः शोकनाशनैः पुष्पभारातिभारैश्च स्पृशद्भिरिव मेदिनीम् कर्णिकारैः कुसुमितैः किंशुकैश्च सुपुष्पितैः सदेशप्रभया तेषाम् प्रदीप्त इव सर्वतः। पुन्नागाः सप्तपर्णाश्च चम्पकोद्दालकास्तथा विवृद्धमूला बहवः शोभन्ते स्म सुपुष्पिताः। शातकुम्भनिभाः केचित् केचिदग्निशिखोपमाः नीलाञ्जननिभाः केचित् तत्राशोकाः सहस्रशः। नन्दनम् विविधोद्यानम् चित्रम् चैत्ररथम् यथा अतिवृत्तमिवाचिन्त्यम् दिव्यम् रम्यम् श्रियापुरम्। द्वितीयमिव चाकाशम् पुष्पज्योतिर्गणायुतम् पुष्परत्नशतैश्चित्रम् पञ्चमम् सागरम् यथा
सर्वत्र पुष्पैर्निजितम्